రేపు జరగబోయేటువంటి రాజశేఖర్ గారు మన యొక్క అభ్యర్థి పొద్దున ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. మీరు ఈ దృష్టిలో పెట్టుకునే ఆ రోజు మనం మార్కెట్ యార్డ్లో మన చిరంజీవి గారి మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున ఓట్లు మీరందరూ కూడా జాయిన్ చేసుకోవాలి. అందులో ఈరోజు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. నోటిఫికేషన్ రాలేదు. మీరు ప్రిపేర్గా ఉండాలి. మనం ఎన్ని ఓట్లు చేయొచ్చామో అన్ని ఓట్లు బూత్ దగ్గరికి వచ్చి ఓటేసే విధంగా ఇదంతా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేది ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగానే విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మన చిరంజీవి గారు ఏ రకంగా గెలిచారో మీ అందరికీ తెలుసు. మొదటి గెలుపు ఈ ద్వారానే మనకి రికార్డ్ అయింది. మరి అదే గెలుపుని మన నియోజకవర్గం నుంచి కూడా మేరాపతుల రాజశేఖర్ గారికి సహాయ సహకారాలు అందించాలి. మీకు ఉన్న లోటుపాట్లు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మీతో పాటు మీ మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బ్యాంక్ ప్రెసిడెంట్లు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు. అందరూ సెటప్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరందరూ సహకరించవలసిన ప్రాంతం. ఏమైనా డౌట్లు ఉంటే చిరంజీవి గారు. నమస్కారం అండి. పెద్దలు మన శాసనసభ్యులు డైనమిక్ చంద్రమనేని ప్రభాకర్ గారికి, అలాగే మన పెద్దలు మన ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి పరిశీలకులుగా మనకి పార్టీ వచ్చారు. వ్యాపార సంజీవులు
అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది మిమ్మల్ని రెండోసారి కలుసుకోవడం. నేను మొదటగా చాలా గ్రాండ్గా మనం ఆ రోజు మార్కెట్ కమిటీలో పెట్టుకోవడం, ఎమ్మెల్యే గారు సారథ్యంలో మరి పల్లి పండుగ చాలా రోడ్లు కూడా శంకుస్థాపనలో పాల్గొన్నాం. అదేవిధంగా మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, సభ్యత్వ నమోదులో మీరు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేస్తాం, నువ్వు వెళ్ళిపోయి నువ్వేం చూడక్కర్లేదు ఒకే మాట అన్నారు. మరి అదేవిధంగా ఆ మాట ప్రకారం కూడా అన్నదాన్ని మన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు. దానికి ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అన్నది ఎమ్మెల్యే గారు లేక జనరల్ ఎలక్షన్ లేక ఉండదు, మీ అందరికీ తెలుసు. పట్టభద్రులందరూ కూడా మీరే నమోదు చేశారు కాబట్టి మనందరం కూడా వాళ్ళని వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. మనం పట్టభద్రులు ఎప్పుడు కూడా మీకు చదువుకున్న వారికి కొంచెం ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. ఒకసారి మనం ఫస్ట్ మనమే వెళ్ళి అడిగితే, ఒకసారి మనకి కమిట్ అయితే మళ్ళీ ఎవరైనా మారరు. మనకి ప్రత్యర్థి అంటూ వైసీపీ నుంచి లేరు, కానీ టీచర్స్ నుంచి యూటీఎఫ్ నుంచి వాళ్ళ క్యాండిడేట్ కూడా పెట్టడం జరిగింది. కానీ రాజకీయ పార్టీగా మరి కూటమి మనం స్ట్రాంగ్గా ఉన్నాం. మరి అత్యధిక మెజారిటీతో మరి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని ఎలాగైతే గెలిపించారో నన్ను కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అట్లాగే మీ అందరి ఆశీస్సులతో ప్రస్తుతం నిలబడ్డ మీ అందరూ సహకరిస్తే రాబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అని నేను అనుకుంటున్నాను. మరి సార్ రావే రావద్దు వెళ్ళిపోయినట్టున్నారు. పేరవత్తుల రాజశేఖర్ గారికి, ఇంత ఉదయాన్నే ఇక్కడికి ఇచ్చేసిన బెంగళూరు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ పార్టీల ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. గతంలో ఒకసారి వచ్చాను. నేను యాక్చువల్గా ఎమ్మెల్సీలు ఎక్కడ ఈ రోడ్లు అవి ఎక్కడ శంకుస్థాపన అయి చేయరు, కానీ మన ఎమ్మెల్యే గారు నాతో 3-4 రోడ్లు శంకుస్థాపన చేయించారండి. అప్పుడు భారీగా సభ కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజు అన్నట్టుగా ఈరోజు 8,000 పైచీలకు ఓట్లు నమోదు చేశారు. చాలా తక్కువ సమయంలో 8,000 పైచీలకు ఓట్లు నమోదు చేసినందుకు ఎమ్మెల్యే గారికి సైన్యాధ్యక్షులాగా సహకరించిన మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ తెలియాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఏదైనా ఒక బిల్లు శాసనసభ ఆమోదించి శాసనమండలికి పంపిస్తే ఆ శాసనమండలిలో మెజారిటీ ఉన్నప్పుడే అది ఆమోదం జరుగుతుంది. గతంలో 3 రాజధానుల బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు పంపించినప్పుడు అప్పుడు శాసనమండలిలో మనకు ఆధిక్యత ఉండేది. అప్పుడు మన షరీఫ్ గారు చాలా దిగ్విజయంగా ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి ఆమోదించుకుంటా ఆపడంలో చాలా విజయవంతం అయ్యారండి. కాబట్టి కీలక సమయంలో శాసనమండలి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అలాగే ఇరిగేషన్, నీటిపారుదల కమిటీలు, కోఆపరేటివ్ ఎన్నికలు జరిగాయి. కానీ మనం వాటర్ దగ్గరికి వెళ్ళి ఓటు ఒక్కసారి కూడా మనం అడగలేదు. మన గవర్నమెంట్లో మనం గెలిస్తే దీంట్లో ఇది నాంది ప్రస్తావన అవుతుంది. మనకి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీసీలో బ్యాలెట్ వేస్తాం. మనం ఆ రోజు బ్యాలెట్లు ఎలా వేస్తాం అంటే, పేరుకి ఎదురుగా గుర్తు ఉంటుంది, సింబల్ ఉంటుంది. కానీ ఎన్నికలో సింబల్ అనేది ఉండదు. మరి ఈ బ్యాలెట్లో ఏముంటాయంటే, 1 వరుస నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్. 2 పేరు ఉంటుంది. 3 ఆ పేరుకి అనగా ఈ ఎన్నికలో ఓటు వేసే విధానం డిఫరెంట్, కౌంటింగ్ చేసే విధానం కూడా డిఫరెంట్. ఆ రోజు 2023లో ఉత్తరాంధ్రలో నేను కానీ, రాయలసీమలో శ్రీకాంత్లో రాంగోపాల్ రెడ్డి కానీ, మా ముగ్గురం కూడా ఎలా గెలిచామంటే,